జిల్లా అనంతగిరి మండలంలో గల జీటీడబ్ల్యూ స్కూల్ జీనబాడ్లో ఈ సంవత్సరము పబ్లిక్ పరీక్ష రాయడానికి 45 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే పరీక్ష కేంద్రాలకి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు దూరంలో వెళ్ళాలి. ఆటోల్లో మాత్రమే తీసుకెళ్ళాలి, ఆటోలు లేదా జీపులు. మా స్కూల్ నుండి దేవరపల్లికి వెళ్ళాలంటే బస్ ప్రయాణం లేదు, ఇటువైపు బస్ సౌకర్యాలు కల్పించట్లేదు. పిల్లలందరినీ తీసుకెళ్లాలంటే కనీసం 4 ఆటోలైనా ఉండాలి. ఒక్కొక్క ఆటోకి ఒక టీచర్ కూడా పంపించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఆటోలో వెళ్ళాలంటే సేఫ్ జర్నీ కాదని, పిల్లలందరికీ ఒకే వాహనంలో తీసుకెళ్లాలని మా హెచ్ఎం మేడం గారు ఆర్టీసీ చైర్పర్సన్ని మాకు బస్ కావాలని అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి మాకు బస్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే అది కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించారు. అందుకు ప్రభుత్వం వారికి అనగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే ముఖ్యంగా మరి మాకు బస్సు రావడానికి ఎంతగానో కృషి చేసిన ఆర్టీసీ చైర్పర్సన్ దొన్నదన గారికి, అలాగే లోకల్ లీడర్ సురేష్ గారికి, మా ప్రధానోపాధ్యాయులు వారి తరఫున, అలాగే ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తరఫున, విద్యార్థి తల్లిదండ్రుల తరఫున ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరీ థ్యాంక్స్ మాకు బస్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించినందుకు. మా పిల్లలు కూడా ఇప్పటి వరకు చాలామంది బస్సు ప్రయాణించలేదు. ఈసారి మొదటిగా వారు బస్సులో ప్రయాణించి పబ్లిక్ ఎగ్జామ్ రాయడం వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తున్నారు. అందుకు ప్రభుత్వం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.